ఇవాళ మా బుజ్జోడితో కలిసి ఫస్ట్ టైం గుడికి వెళ్తున్నాము. అండ్ ఫస్ట్ టైం ట్రావెలింగ్ కూడా ఇదే బయట ఊరికి. మామూలుగా బేబీ పుట్టాక 2 మంత్స్ కంప్లీట్ అయ్యి 3rd మంత్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం గుడికి వెళ్ళాలి. అండ్ మాకు ఒక మొక్కు కూడా ఉన్నింది, విద్రాశ్వతంలో నాగప్రతిష్ఠ చేపిస్తామని మొక్కుకొని ఉన్నాం. ఇప్పుడు చేపిద్దామనేసి అంతా కనుక్కుంటే ఇది 2 రోజుల ప్రాసెస్. ముందు రోజు వచ్చే సంకల్పం అవి చేసి నెక్స్ట్ రోజు హోమము నాగప్రతిష్ఠ చేయాలి అన్నారు. పిల్లలతో 1 డే కానీ 2 డేస్ కానీ అన్ని థింగ్స్ ప్యాక్ చేసుకోవాల్సిందే. మాకు ఒకటే టెన్షన్, బాబుతో ఫస్ట్ టైం కదా వెళ్ళడము, అక్కడ పడుకుంటాడో లేదో, ఎలా ఉంటాడో ఏమో నాకు ఒక టెన్షన్గా ఉన్నింది. కానీ ట్రావెలింగ్లో అయితే అసలు ఇబ్బంది పెట్టలేదు. మెయిన్గా ఫీడింగ్ బిబ్ ఉండడం వల్ల కార్లో వెళ్తున్నప్పుడు ఫీడ్ చేస్తే పీస్ఫుల్గా పడుకున్నాడు. మేము రీచ్ అయ్యేసరికి 6:30 అలా అయిపోయింది. ఇంకప్పుడు పూజ స్టార్ట్ అయింది, 9 అయిపోయింది పూజ అయ్యేసరికి. చాలా సఫకేటింగ్గా ఉన్నింది. బాబు విపరీతంగా ఇంకా ఏడుస్తుంటే బయట చల్లగాలికి అమ్మ దగ్గర ఉంటే మేము పూజ అంతా ఫినిష్ చేసాము. ఇంకా భోజనాలు కూడా ఇక్కడ అరేంజ్ చేశారు. సాత్విక ఆహారం తీసుకోవాలి. నెక్స్ట్ రోజు నాగప్రతిష్ఠ అయ్యేంత వరకు బయట ఎక్కడ ఏ ఫుడ్ తీసుకోకూడదంటే ఇంకా అక్కడే భోజనాలు చేసుకుని రూమ్కి అయితే వచ్చాము. 1 డే స్టే అవ్వాలి కదా అనేసి రూమ్ బుక్ చేసుకొని ఉన్నాము. ఇంకా రూమ్కి రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి పడుకునేసాము. మార్నింగ్ 6 అంతా హోమం స్టార్ట్ అవుతుందన్నారు. ఆలోగా 2 పిల్లల్ని రెడీ చేసి పిలుచుకెళ్ళడమే పెద్ద టాస్క్. గుడ్ థింగ్ ఏమంటే బాబు అస్సలు ఇబ్బంది పెట్టలేదు, పీస్ఫుల్గా పడుకున్నాడు. మీలో ఎంతమందికి ఈ విద్రాశ్వత టెంపుల్ గురించి తెలుసో నాకు కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఇంకా రేపు నాగప్రతిష్ఠ అంతా ఎలా జరిగిందో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.